ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించి, అహరోను, అతని యాజకులైన అహరోను, అతని కుమారులు నా ప్రజలైన ఇశ్రాయేలును ఇలాగూ దీవించాలి అని చెప్పి, వారు దీవించుట వలన, నా నామమును దీవించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యంలో దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవించమన్నాడు దేవుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. దేవుని ఆశీర్వాదము, కాపుదల, సంరక్షణ ఆయన మందిరంలో ఆయనకు పరిచయించే యాజకులు మొదట దేవుని నామమును బట్టి దీవించడం వలన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దీవెనను మనం పొందుకోవటానికి అందుకై ద్వితీయోపదేశ కాండంలో యాజకులను గురించి దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చి నట్లుగా మోషే తెలియజేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8వ వచనంలో, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకును, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయన్ను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను అంటున్నాడు. యెహోవా నామం బట్టి దీవించి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని ఆశీర్వదించారు. ఆ దీవెన ఆశీర్వాదంగా మారాలి అంటే దేవుని సన్నిధి మనకు అవసరం. అందువలన యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని కృపకు పాత్రులుగా, ఆయన కృపకు పాత్రులుగా మనం ఎంచబడాలి. దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే నిర్గమాకాండంలో మోషే ఇలాగంటాడు. మోషేతో దేవుడైన యెహోవా 33వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నాకు ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు దయచేయి. ప్రభువా, నీ కరుణ, నీ కటాక్షం, నీ కృప నా ఎడల కలుగునట్లుగా నీ మార్గమును నాకు తెలుపు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు మోషే. అప్పుడు 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని దేవుని వాగ్దానం. ఆయన సన్నిధి మనకు అవసరం. ఆ సన్నిధి లేనిదే మనం ముందుకు వెళ్ళలేమని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన సన్నిధిలో నుండి ఆశీర్వాదము, ఆయన సన్నిధిలో కలుగు యాజకుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా కలుగు దీవెన, అది మన కుటుంబములకు, మన బిడ్డలకు, మన ప్రార్థనలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, ప్రభువా నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీకు నా ఎడల కృప ఉన్న ఎడల, నీ ఎడల నాకు నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నీ మార్గం నాకు తెలుపు ప్రభు. అది ఎలాగూ నేను పొందుకోవాలి, నీవు ఎలాగూ కరుణిస్తావో అలాగ నేను జీవించినట్లుగా నాకు సహాయం చేసి నీ మార్గమును బోధించు ప్రభువా అని మోషే అడిగినప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నప్పుడు మోషే అంటాడు 15వ వచనంలో, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు అని చెప్పి దేవుని వాక్యంలో ప్రార్థించినప్పుడు 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. మోషే యొక్క ప్రార్థన బలమైనదిగా ఉన్నది. ఎందుకనగా మోషే నమ్మకమైన పరిచారకుడుగా, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడుగా, ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు, నడిపించుటకు దేవుని సాధనమై ఏర్పరచుకున్న మోషే అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కరుణ కొరకు, కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కరుణించు ప్రభువా, నీ మార్గం, నేను ప్రయాణం చేసే మార్గము నాకు తెలియ ప్రభువా, నీ చిత్తమును బట్టి నడుచుకునే మార్గము నాకు తెలియపరచు ప్రభువా, నీ చిత్తమును బట్టి నీవు ఏదైతే సిద్ధపరిచావో నా జీవితంలో దాన్ని పొందుకున్నట్లుగా నన్ను కరుణించు ప్రభువా
అని ప్రార్థన చేసినప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నీ సన్నిధి రానిలో మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు, నన్ను నడిపించొద్దు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా ఇలాగూ నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తానని దేవుడు ఎంతో గొప్ప వరం అనుగ్రహించాడు. దేవుడు మనం కరుణించినప్పుడు, మనం అడిగిన దాన్ని బట్టి, ఆయన చిత్తమునకు అనుకూలమైన దాన్ని మనం అడిగినప్పుడు ఆయన మన మాట చొప్పున మనకు దయచేయు దేవుడై ఉన్నాడని మోషే అటువంటి గొప్ప ధన్యత కలిగి ఉన్నాడు. ప్రార్థన ఆలకించాడు దేవుడు. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను, నీకు నీ ప్రార్థన ఆలకించాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తూ ఉందని నేను చెప్పినప్పుడు, ప్రభువా నీ సన్నిధి లేనిది నేను బ్రతకలేను ప్రభువా, నీ సన్నిధి లేనిది నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నేను ఎలాగూ జీవించాలో, ముందుకు ఎలాగో కొనసాగించబడాలో, విశ్వాసంతో నిరీక్షణతో కూడిన ఆత్మతో నేను ఎలాగూ నిన్ను ఆశ్రయించి నీపై ఆధారపడి జీవించాలో ప్రభువా అని ప్రార్థించినప్పుడు నీ మాట చొప్పున నేను చేస్తాను, నువ్వు అడిగిన దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి 18వ వచనంలో 17, 18 నీ పేరును బట్టి నేను ఎరుగుదును, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనము నీ ఎదుట కనపరుస్తానన్నాడు. నీ మహిమను నాకు కనపరచు ప్రభువా అన్నప్పుడు, నా మంచితనం నీ ఎదుట కనపరుస్తుంది, నేను ఎటువంటి దేవుడును, ఏం చేయగలను, నేను మేలు చేయు దేవుడను అని నీకు కనపరుస్తాను. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదు, ఆయన నామంలో నీవు ఆశీర్వదింపబడతావు, నా నామము నీకు తోడుగా ఉంటుంది, నా నామమును ఆశ్రయించావు కాబట్టి నా నామమును బట్టి నీకు సహాయం చేస్తానని చెప్పి, నేను కరుణించు వాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనని నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కృప కొరకు, కనికరము కొరకు, కరుణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే జకర్యా గ్రంథంలో ఇలాగ 12వ అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేయు ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ, జకర్యా గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో 12వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా అంటాడు. కరుణ నొందించు ఆత్మను కూడా మనం పొందుకోవాలి. ఎందుకనగా ఈ విశ్వాస జీవితంలో మనకు అవసరమైనది. గడిచిన కాలం అంతా ఈ 2020 సంవత్సరంలో దేవుడు జనవరి మాసం అంతా మనల్ని కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను అనుగ్రహించి, పోషించి కాపాడిన దేవుడు ఈ ఫిబ్రవరి 1వ దినమున ఇలాగ మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకని మనం ఆయన సన్నిధిని జీవించినట్లుగా, అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడము. 9వ వచనంలో, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవి నీ జీవితకాలం అంతే నీ హృదయంలోనే తొలగిపోకున్నట్టు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. దేవుడిచ్చిన సమస్తమైన ఈవులను బట్టి మనము దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, మోషే ఎటువంటి కష్టంలో ఉన్నా కానీ, ఎటువంటి శోధనలో ఉన్న, సనుగులు గొనుగులు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినా కానీ దేవునిపై ఆధారపడి దేవుని చిత్తము కనుగొనటానికి, అయ్యా నీ సన్నిధి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇది నీ చిత్తమై ఉన్నది, నేను నడిపించుటకు, విడిపించుటకు, నాయకుడిగా ఉండుటకు, నీ కొరకు నేను పనిచేయుటకు, నేను ఇది నీ చిత్త ప్రకారమై ఉన్నది, నేను ఆశ్రయిస్తూ నీ సన్నిధిని కోరుకుంటున్నాను ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నీ కృపచూపు ప్రభువా అని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. హత్తుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అటువంటి వాగ్దానం చేశాడు. మోషేను గురించి మనం చదువుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో 24 నుంచి, మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, దేవుని కొరకు శ్రమ అనుభవించాలి, దేవుని సేవ కొరకు శ్రమ అనుభవించాలి, దేవుని పరిచర్య కొరకు శ్రమ అనుభవించాలని యోచించి ఫరో యొక్క కుమారుడని అనిపించుకొనక ఒప్పుకోలేదు. కానీ ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ముందుకు ప్రభు నీ సన్నిధి రానిలేడ మమ్మల్ని తోడుకొని పోవద్దు, నీ ప్రతిఫలము నీ ఆశీర్వాదము ముందు మాకున్నది, ఇప్పటి శ్రమలు ఎన్నశక్యము కావు, అవి నీ చిత్తమై నీ చిత్తానుసారముగా మేము శ్రమపడట యుక్తమే. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదు, కానీ యోచించాడంట. శ్రమలు యోచించి తన ప్రజలతో శ్రమ వహించుట మేలని యోచించి
ఈ అల్పకాల భోగమును అనుభవించడం కంటే, మనం సుఖ సంతోషమును అనుభవించడానికి మనం ఆశపడట కంటే, క్రీస్తు కొరకు దేవుడిచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు. దేవుడు అనుగ్రహించిన దాన్ని, ఎవరికో లేని దానిని దేవుడు మనకిచ్చాడని మనం సంతృప్తి చెందచ్చు. దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన చిత్తము, ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఆశీర్వాదం పొందుకునే వరకు మోషే కూడా ఇలాగూ శ్రమ పడ్డాడు. శ్రమను అనుభవించడం మేలని ఎంచుకొని ఈ ప్రతిఫలంగా కలగబో బహుమానం దృష్టి ఉంచాడు. మనం తాత్కాలికంగా ఈ లోకంలో సంతోషం కోసం, సుఖం కొరకు, దేవుడు అనుగ్రహించి రాబో కాలం నిత్య ఆనందం కొరకు, సంతోషం కొరకు ఈ తాత్కాలిక శ్రమను మనం విసర్జించి దాని కొరకు మనం ప్రయాసపడాలని, ఈ తాత్కాలిక శ్రమను యోచించుకొని ఇది దేవుని చిత్తము అని మనం యోచించుకోవాలి. స్థిరబుద్ధి గలవాడై విశ్వాసం బట్టి అదృశ్య వాటిని చూస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కలుగు దేవుని బహుమానం మనకు అది కాపుదల, సంరక్షణ అని దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అటువంటి సన్నిధి, అయా మీ సన్నిధిని నాతో కూడా రాని ఎడల మేము ముందుకు సాగలేమని మోషే అటువంటి జీవితాన్ని జీవించాడు. మనకు కష్టాలు, శ్రమలు రాక తప్పదు. క్రీస్తు నిమిత్తమైన శ్రమలు వచ్చినప్పుడు మనం తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా ఆ విశ్వాసంతో కూడా నిరీక్షణతో స్థిరముగా ఉండి మనకు రాబో కాలంలో దేవుడు అనుగ్రహించే అత్యధికమైన బహుమానం దృష్టి ఉంచి మనము ఈ దేవుడు అనుగ్రహించిన ఆ పరిచర్యలోను, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదంలోను అది కొద్దిగా ఉన్నప్పటికీ అది సమృద్ధిగా రాబో కాలం దేవుడు అనుగ్రహిస్తున్నాడని, మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడని, ఎందుకు లేని గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ఎరిగి స్థిరబుద్ధి గలవారం దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఆ కరుణ నుంచి ఆత్మను ఆయన అనుగ్రహించి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో. అలాగూ ఇశ్రాయేలును దీవించినప్పుడు నేను ఆశీర్వదిస్తానని దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మన హృదయంలో ఆయన సన్నిధిని కృమ్మరించాలని, ఆయన సన్నిధికి వచ్చినట్లుగా ఆయన చేరదీయాలని దేవుని వాక్యంలో రాయబడింది. నేనే నా సన్నిధిని చేరదీస్తాను, నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవరి ఎడల కృప చూపుతానో వారి ఎడల నేను కృప చూపుతాను. నా సన్నిధిని వదకరా, నా సన్నిధిని ధైర్యం రాగలటకు ధైర్యం తెచ్చుకుని వాడు ఎవడని 20వ గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో నా సమీపంలోకి వచ్చినకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేనే వారిని చేరదీసేదను, ఇదే యెహోవాకు అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడిని. దేవుడు తన సన్నిధికి వచ్చినట్లుగా మనం చేరదీసుకొని ఆయన మనల ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి కనికరం చూపుతానో వారిని చూపుతానని రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ప్రయాసపడు వాని యందైనను ఏమీ లేదు కానీ దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ప్రయాసపడు ఎవరిని కరుణింతునో 15వ వచనంలో వారిని కరుణింతును, ఎవడి ఎడల జాలి చూపుదును వాళ్ళని జాలి కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వల్ల కాదు కానీ కరుణించి దేవుని వల్లనే సమస్తము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును అని దేవుని వాక్యం. మనకు దేవుడు అనుగ్రహించిన సమస్తమైన కొంచెం మేలైన ఆశీర్వాదకరంగా బహు విస్తారమైన ఆశీర్వాదంగా దీవింపబడాలి అంటే ఆ కొంచెంలో మనం నమ్మకముగా ఉండి దేవుని పరిచర్యను మనం జరిగిస్తూ సమర్పించుకున్న వారముగా మన హృదయంలో కృమ్మరించి దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ జనులారా ఎల్లప్పుడూ 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కృమ్మరించుడి, దేవుడు మనకు అప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి ఆయన సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి 24 వచనాల్లో జరిగిన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గడిచిన కాలమంతా దేవుడు తన కృపాక్షేమం తోడుగా ఉంచి మనలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించిన దేవుడు ఇక ముందు కూడా ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినం నుండి మనము దేవుని నామమును ఆరాధించే వారంగా, దేవుని సన్నిధి మన హృదయం కృమరించే వారంగా, ఆయన సన్నిధి కొరకు ప్రార్థించే వారంగా, ఆయన దీవెన కొరకు ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని దేవుడు వాగ్దానం ఈరోజు ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినాన 2025 సంవత్సరంలో దేవుడు అట్టి ఆశీర్వాదం మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించి మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, మీకు స్తోత్రాలు. కృపగల దేవుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధుడవు తండ్రి. మేమేమై ఉన్నాము, ఏం కలిగి ఉన్నాము, గడిచిన కాలమంతా మీ కృపాక్షేమంతో నింపి మమ్మల్ని కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినాన ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. మీ మందిరంలో నుండి ప్రార్థన చేయుటకు, మీ మందిరంలో వాక్యం ధ్యానించుటకు, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు. చదవబడిన వాక్యం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల వరకు దేవుని వాక్యము మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నూతన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఈ మాసమంతా దీవెనకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వీడి ద్వారా వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, ఆయన సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.